స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల తెలంగాణ బీజేపీ కొద్దిగా కుదుపులకు గురవడం తెలిసిందే. బండి సంజయ్ అధ్యక్ష పదవిని కోల్పోవడం, ఈటెల వ్యవహారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్య కార్యాచరణ ఇలాంటి అంశాలు రాష్ట్ర బీజేపీలో అలజడి రేపాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఓ క్రిమినల్ అని, దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రివి అయ్యావన్నారు. ఎస్ఐని కొట్టిన నువ్వు డీజీపీని, పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారడమే ఆలస్యం, ప్రతి తప్పు బయటకు తీస్తాం, ఊరూరా తిప్పి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా చేస్తామని పవన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి అనిల్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. అనిల్ ను గుడిలోకి వెళ్లి అబద్ధాలు చెప్పమనలేదని అన్నారు. పవిత్ర దేవాలయాన్ని తన రాజకీయ స్వార్థాలకు అనిల్ వాడుకుంటున్నాడని మండిపడ్డారు. అనిల్ పిఏ నాగరాజు స్నేహితుడు చిరంజీవి పేర్ల మీద ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై మణిసింగ్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దాడిలో మహిళ, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమె కొడుకును చికిత్స నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రంగామిత్ర మండలి మరియు డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 10 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి దంపతులు, ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి దొనాడి రమేష్ దంపతులు జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నేస్తం ఫౌండేషన్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి చేరవగా ఉందని ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు వేధింపులకు పాల్పడుతున్నారని, దాడులు చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేయించి హింసకు పాల్పడుతున్నారని నెల్లూరు జిల్లా రూరల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. అందులో భాగంగా ఓ వ్యాపారి తన ఆవేదనను సెల్ఫీ తీసి వీడియో పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా అదాల అనుచరుల దౌర్జన్యాలు చర్చనీయాంశమయ్యాయి. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వరరావు పల్లెలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల వేడుక సర్పంచ్ బొలశెట్టి సువర్ణ కనకయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విశ్వబ్రాహ్మణ మునమయ్య సంఘం వారి ఆధ్వర్యంలో పోలేరమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ మనుమయ్య సంఘం మహిళలు వారి ఇంటి నుండి బయలుదేరి సంఘం భవనం నుండి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవార్లకి పెద్ద ఎత్తున బోనాలతో కుల బాంధవులు మొక్కులు తీర్చుకున్నారు. జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి వేముల కార్తీక్ ఆదేశాల మేరకు పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, వారికి తగిన వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారు భవిష్యవాణి చెప్పారు. గత సంవత్సరంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పాలకులను ప్రశ్నించింది. సకాలంలో వర్షాలు పడతాయని తెలిపింది. తన వద్దకు వచ్చిన ప్రతి భక్తుల్ని కాపాడతానని తెలిపింది. 5 వారాలు భక్తులు తనకు శాఖ సమర్పించాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని, తెలుగు వాళ్లమంతా ఒకచోట కలవడం ఆనందంగా ఉందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలదెల్ఫియాలోని నిర్వహిస్తున్న తానా మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద వంట నూనె ట్యాంకర్ నుంచి అక్రమంగా నూనె దొంగిలిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసుల దాడిలో 1040 లీటర్ల వివిధ రకాల మంచి నూనె, 20 లీటర్ల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో చోటు చేసుకుంది. ఐతవరానికి చెందిన ఓ మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 10 నెలల క్రితం భర్త మృతి చెందాడు. శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో 6గురు మృతి చెందారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొనడంతో 6గురు మృతి చెందారు. వారిలో 4 మహిళలు, 2 పురుషులు ఉన్నారు.
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్లోని ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలలుముకున్నాయి. నంద్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. రుద్రవరంలో ఆత్మహత్యకు లింగమయ్య పాల్పడగా ఆళ్లగడ్డలో ఉరేసుకుని రెహానా ఆత్మహత్యకు పాల్పడింది. ఆళ్లగడ్డలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న లింగమయ్య, రెహానా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి బయట ఆడుకుంటూ ఉన్న బాలుడి మెడలో చైన్ బ్లేడుతో కోసి దొంగిలించి పరారు కాబోతున్న వ్యక్తిని స్థానిక యువకులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య దేవాలయం కోడిగట్టు వద్ద చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు ఒంటరిగా ఉన్నాడని గమనించి మెడలో చైన్ దొంగిలించబోయి స్థానికులకు పట్టుబడ్డారు ఇద్దరు దొంగలు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అరాచక పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర నిర్వహించారు.